AI టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? వెంటనే సంప్రదించండి. నమస్తే రచిత గారు. నమస్తే ఉషా. తోటి కోడళ్ళు నాకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. చాలా బాగా అనిపిస్తుంది. కొంతమంది ఇళ్ళల్లో తోటి కోడలు చూస్తే అబ్బా ఒక కడుపులో పుట్టిన అక్క చెల్లెల్లా ఉన్నారనిపిస్తుంది. కొంతమంది ఇళ్ళల్లో చూస్తే ఇంకా సుప్రభాతాలే. దానివల్ల అన్న తమ్ముళ్ళు ఎటువంటి టార్చర్ చూస్తారు కూడా మనం చూస్తూ ఉంటాం. తోటి కోడల బంధం ఎలా ఉండాలి అసలు? యాక్చువల్లీ ఏదో పెద్ద సీజనల్గా మీరు ఏంటి అసలు సిరీస్ ఆఫ్ ఫ్యామిలీ సిరీస్ చేస్తున్నారు. ఒక్కొక్క బంధాన్ని తీసుకుని మీరు అన్నట్టు ఫ్యామిలీ సిరీస్ చేయటం కూడా నాకు భలే నచ్చింది. సో ఈరోజు మీరు అడుగుతున్న టాపిక్ కో సిస్టర్స్ అనే పదాల్లోనే నేను మొన్న అంటే నేను వీడియో చేసినప్పుడు కూడా ఒకటి చెప్పాను మీకు. సిస్టర్స్ ఈ ఇంట్లోకి వచ్చాక ఇద్దరు బ్రదర్స్ వైఫ్ని పలానా కంపెనీ అండ్ కో అంటారు కదా. అలా ఏంటి అంటే అలా ఒక పదమే సిస్టర్స్ అని ఇచ్చేశారు. సో నువ్వు అక్కడ నీ అక్కా చెల్లెలను మిస్ కాకుండా ఇక్కడ వచ్చాక కూడా అక్కా చెల్లెలలాగా ఉండడానికి ఒక సులువైన బంధం అది. కానీ అది రాను రాను ఎట్లా చేశారు అంటే పాతకాలంలో కూడా బేసికల్గా అన్ని రకాలు ఉండేవి. అన్ని రకాలుగా అంటే మోస్ట్లీ ఎట్లా కంపల్సరీ కలిసి ఉండేవాళ్ళు. కలివిడి కుటుంబం అంతా కలిసి ఉండేది కదా. సో ఆ కలిసి ఉన్న కుటుంబంలో కూడా ఆ చిన్న చితక వచ్చినా కూడా వాళ్ళు స్వంతంగా అక్క చెల్లెల్లా అనుకునే ఉండేవాళ్ళని కూడా నేను చూశాను. ఇప్పుడు 50s ఉన్న వాళ్ళది ఒక రకమైన, ఇప్పుడు మళ్ళీ 40s 50s ఉండే వాళ్ళది ఒక రకమైన రిలేషన్, ఇప్పుడు 30s ఉండే వాళ్ళది ఒక రకమైన రిలేషన్ ఉంది. లెట్స్ అన్ఫోల్డ్ దిస్ ఇయర్స్. సో అప్పుడున్న కో సిస్టర్స్లో కంపారిజన్స్ తక్కువ ఉండుంటాయి. ఎప్పుడు 70-80 ఏళ్ల వాళ్ళవి ఎంతసేపు పిల్లల్ని అంటే అందరు పిల్లల్ని ఒకే దగ్గర వేసి ఉతికినట్టు స్నానాలు పోసి ఒకళ్ళు పంపిస్తే ఇంకొకళ్ళు వాళ్ళకి బట్టలు వేసేసి ఇంకొకళ్ళు వంట చేసేసి అలా అసలు ఎంత డైనామిక్, ఎంత షేర్డ్ యాక్టివిటీస్ ఉండేవి తెలుసా ఉషా. ఆ తర్వాత వచ్చిన దగ్గర నుండే ప్రాబ్లం అంతా ఎక్కడొచ్చిందంటే ఊర్లను వదిలేసి ఎవరైతే ఆ అన్నతమ్ములలో బాగా చదువుకొని కొంతమంది బయటకు వచ్చేసి వాళ్ళ ఎదుగుదల పల్లెటూరులో చదువు రాకుండా ఉన్న తమ్ముళ్ళదో అన్నలదో ఈ వ్యత్యాసం అనేది ఎక్కువగా కనిపించడం అయింది. పెళ్లి చేసుకునేటప్పుడు ఆ వ్యత్యాసం చూడకుండా పలానా ఇంటికి ఇస్తున్నామని ఇవ్వటం, ఇంటికి ఇచ్చి వచ్చాక ఈ తేడా కాస్త 100లో కాస్త 1000లో కాస్త లక్షల్లో కాస్త కోట్లల్లోకి ఎప్పుడైతే మారుతుందో, ఎలా అయితే ప్రతి చోట ఎప్పుడైతే ఎక్కడైనా డబ్బుకి ఒక ఖతర్నాక్ ఎఫెక్ట్ ఉంటుందో అది ఏమైనా మనుషులతో ఏమైనా చేయించగలుగుతుంది. డబ్బు బెల్లువ ఇంకా అసలు మనం చెప్పక్కర్లే. మొత్తము ప్రపంచమంతా ఆడిస్తుంది అంటేనే డబ్బు, పవర్తో పాటు డబ్బు, డబ్బుతో పాటు పవర్ అన్నట్టు. సో ఎప్పుడైతే ఈ వ్యత్యాసం కోట్లల్లోకి లక్షల్లోకి వెళ్తుందో మనుషుల్లో ఒక చిన్నతనం క్రియేట్ అవ్వటము, ఉన్న వాళ్ళకి పొగరు అనేది క్రియేట్ అయ్యి అసలు ఏమి డబ్బున్నా లేకున్నా ఈ బంధం అనేది ఇంపార్టెంట్ అనేది మరిచిపోయి ఆ వ్యత్యాసాలకు లోనయ్యి పగలు పెంచుకొని పాలోళ్ళు అని ఒక పేరు తీసుకురావడం జరిగింది. ఆ పాలోళ్ళు అనేది అంత వికృతమైన వర్డ్ ఒకప్పుడు కాదు. రాను రాను ఎట్లా చేశారు అంటే అదేమైనా చెప్పాలంటే పాలోళ్ళకి చెప్పొద్దు, లేదు బాగా జరిగిందంటే వాళ్ళకి చూపించు, అంటే నువ్వు బ్రతికేదే వాళ్ళ కోసము, చూపించాల్సిందే వాళ్ళ కోసము అనే ఒక వింత వైఖరిని చూడటం అయితే జరిగింది. ఈ 40s 50s ఉన్న వాళ్ళకి అంత లేకపోవచ్చు. వీళ్ళ దగ్గరకు వచ్చే కో సిస్టర్స్కి వచ్చే వరకు మోస్ట్ ఆఫ్ ద థింగ్స్లో కంపారిజన్ ఇన్ దేర్ ఓన్ లైఫ్ స్టైల్. అంటే ఎలా బట్టలు వేసుకుంటున్నారు, ఈ ఫ్రెండ్స్తో తిరుగుతున్నారా, వీళ్ళు బయటికి వెళ్తున్నారా, వీళ్ళకి ఇన్ని పార్టీస్ ఉన్నాయా, వీళ్ళ భర్త ఏమనడా. ఎందుకంటే వీళ్ళకి ఆ కంపారిజన్ కంటే సెల్ఫ్ ప్రమోషన్, సెల్ఫ్ అబ్సెషన్ ఎక్కువైపోయింది. అంటే సెల్ఫ్, నాకు లేదు ఈ సుఖము, ఆ డబ్బు వేరు మళ్ళీ. సో ఇలా ఒక అక్కడ వరకే. బట్ వాట్ ఎవర్ ద కంపారిజన్ దే ఆర్ డూయింగ్ బికాస్ ఆఫ్ మనీ, బికాస్ ఆఫ్ పవర్, బికాస్ ఆఫ్ హస్బెండ్ గివింగ్ వాల్యూ టు ద అదర్ లేడీ, ఇవి మళ్ళీ కామన్. కానీ ఆ క్రైటీరియా ఇక్కడి వరకు ఆగిపోయింది అన్నట్టు వీళ్ళకి ఈ ఒక ఫిలాసఫీ.
ఇప్పుడున్న 30sలో చూసుకుంటే ఏమవుతుందంటే ఉషా, వాళ్ళు చాలా వరకు కలిసిపోయి ఉంటున్నారు. అంటిల్ అన్లెస్ ఎవరో ఒకళ్ళు పుల్ల పెడితే తప్పించి నేను చూసినంత వరకు బ్యూటిఫుల్ బాండింగ్ అవుతుంది. వీళ్ళ దాంట్లో ఏ ఒక కోసిస్టర్ అమ్మా నాన్న వాళ్ళు కానీ లేకపోతే అత్తగారులు కానీ ఒకళ్ళకి తోడివ్వటం కానీ ఇలా చేసినప్పుడు వీళ్ళ మధ్యలో కాన్ఫ్లిక్ట్ రావటమే కానీ అదర్వైజ్ దే ఆర్ జెల్లింగ్ వెల్ అని నేను అనుకుంటున్నాను. బికాజ్ నేను చూసినంత వరకు వాళ్ళు ఆ రోల్స్ ఎవరైతే ఆ పెద్ద తరహా రోల్స్ లేకుంటే మాత్రం దే ఆర్ లైక్ ఎ ఫ్రెండ్స్. మంచిగా కలిసి బయటకు వెళ్తున్నారు, కలిసి పార్ట్నర్ ఇన్ క్రైమ్ లాగా చేస్తున్నారు. దే ఆర్ హ్యావింగ్ దేర్ ఫన్ అంటిల్ అన్లెస్ ఈ పెద్దోళ్ళు ఇన్వాల్వ్ అయితే. సో ఈ టాపిక్ వచ్చింది కాబట్టికే ఫ్రమ్ ద జనరేషన్స్ తీసుకున్న కోసిస్టర్స్ అనే అద్భుతమైన బంధాన్ని అసలు ఎట్లా లీడ్ చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటే, ఒకటి నేను మొన్న ఒక వీడియోలో కూడా చెప్పాను, ఎవరి అదృష్టాన్ని ఎవరు అడుక్కొచ్చుకోరు, ఎవరి అదృష్టాన్ని ఎవరు కాలతొయ్యరు. నీకు ఏదైనా జరిగితే నీ జీవితంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరికి ఒకేసారి పెళ్ళైంది, లేకపోతే అన్నా తమ్ములు ఒక ఇంటి నుంచి వచ్చారు, ఒకే కాలేజీలో చదివారు. బట్ అనిల్ అంబానీని మీరు ముఖేష్ అంబానీని చూడండి, ఆస్తి సమంగా పంచిచ్చారు. కానీ ఎవరెక్కడున్నారు, ఎవరెక్కడున్నారు, ఆ కర్మను ఎవరు ఏం చేయగలుగుతారు? ఎవరు? అలా అని ఈ తోటికోడళ్ళు ఒకరి మీద ఒకళ్ళు జలసీని కానీ ఒకళ్ళ మీద మీరు ఉసురు పోసుకోవటం కానీ ఏడవటం కానీ చేసినట్టయితే ఎందుకు పనికొస్తుంది? దాన్ని ఓవర్కమ్ చేస్తే ఎంత అందంగా ఉంటుంది చెప్పండి. అదే కదా బంధాలంటే. నీ సొంత అక్కా చెల్లెల్లో ఒకరు కోటీశ్వర్, ఆ జలసి అక్కడ కూడా ఉంటుంది. బట్ జనరల్గా నువ్వు ఓవర్లుక్ చేస్తావా, చేయవా? చేస్తాం కదా. నా అక్క నా చెల్లి అనేది డబ్బుల దగ్గర కొలవరు. చాలా ఈ 70-60% అయితే కొలవరు అబ్బా. నేనైతే 80%, ఎవరో ఒక 20%లో అక్క చెల్లెళ్ళు కూడా చాలా దారుణంగా కొట్లాడుకోవటం చూసాం మనము. సో కాబట్టికి ఆ ఓవర్లుక్ చేసి వెళ్ళాల్సిన బంధం అని నేను చెప్తాను. సో మరి ఎలా ఉండాలి మేడం బాగా నిలబడాలంటే కనుక అంటే కమ్యూనికేషన్. ఏ రిలేషన్ తీసుకోండి ఉషా, కమ్యూనికేషన్. నేను వచ్చాను షూట్కి, నేను వస్తున్నాను, మీరు ఇలా ఉన్నారు, తెలియకుండా ఇట్లా జనరల్గా ఇట్లా మీ మైండ్ ఇంకో షూటా, ఏం టాపిక్ చెప్పించాలి, రెస్తా మేడం వస్తారు అనుకుంటూ బ్లైండ్ అయిపోయింది. యు ఆర్ ఓపెన్ ఐస్ బట్ బ్లైండ్ అయింది, అట్లా వెళ్ళిపోయారు. నేనేం చేశాను, నువ్వు నన్ను చూసా, అరే ఉషా ఏంటి నన్ను చూసి అలా వెళ్ళిపోయింది అనుకున్నాను. ఇంకా నా మూడు నాది షట్ డౌన్ అయిపోయింది. బేసికల్గా యు ఆర్ థింకింగ్ ఆఫ్ మీ దట్ మేడం తోటి ఏం చెప్పించాలి ఈరోజు అని ఉంది. బట్ నేను ఒకటి వేసేసుకున్నా సీన్. వచ్చేసాక నేను ఏం అడగకుండా చాలా సీరియస్గా మనసులో అదే ఉంది, ఈ పిల్ల ఏంటి ఇలాగా, హౌ డేర్ షీ కెన్ డూ దిస్, హౌ డేర్ షీ కెన్ బిహేవ్. నేను ఆల్ ద వే నేను ఇక్కడ వచ్చాను ఉషా కోసం. దిస్ ఈస్ లైక్ వాట్ ఇట్ ఈస్. లైఫ్లో 80% ఇలా జరుగుతాయి. ఎజంప్షన్, ఓన్ పర్సెప్షన్, ఓన్ సినిమా అంటే ఓన్ స్క్రిప్ట్ రైటర్స్, ఓన్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్లు. ఏంటి ప్రొడ్యూసరు రిలేషన్ పాడు చేసుకోవటం. సో ఇది 80% ఏ రిలేషన్లో కూడా జరుగుతుంది. అదే గనక కమ్యూనికేషన్ గనక, ఏంటి ఉషా ఇందాక నువ్వు వస్తుంటే అలా వెళ్ళిపోయావు, ఏమైనా బిజీ ఉండేనా, నువ్వు నన్ను చూడకుండా పోయినావు కూడా నిన్ను నువ్వు చిన్నతనం చేసుకోవటమే. మేకింగ్ సెన్స్? ఏంట్రా హడావిడిగా ఉన్నావు, ఎంత బ్యూటిఫుల్ వర్డ్. లేదు మేడం నేను మీకోసమే ఆలోచిస్తుంటే, అప్పుడు షేట్ ఇదా నేను ఇందాక ఇలా, ఎంత బాగుంటుంది ఆ వర్డ్. సో దట్స్ హౌ కమ్యూనికేషన్ ఈజ్ ద కీ బిట్వీన్ దిస్ రిలేషన్. ఏదైనా ఉన్నా మిస్అండర్స్టాండింగ్స్ జరగకుండా, దిస్ ఈజ్ ద రిలేషన్. మిస్అండర్స్టాండింగ్స్, వాతావరణము, పర్సన్స్ అన్ని రకాలుగా ఉంటాయి. ఎలా అయితే మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు కర్ణుణ్ణి కూడా బిలీవ్ చేయనీయలేదు శకునిగిన. కర్ణుడు, నువ్వు అనుకుంటున్నావా కర్ణుడు యుద్ధం చేశాడని? వాళ్ళ బ్రదర్ ఎట్లా చంపుతాడు చెప్పు వాళ్ళ బ్రదర్స్ని అని మనకు ధృతరాష్ట్రుడికి వీళ్ళకి పోపేస్తుంటారు. కానీ కర్ణుడు నిజంగానే ఒక స్నేహితానికి వాల్యూ ఇచ్చాడు. సో అసలు అంటే సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తాయి విడగొట్టడానికి. ఎందుకంటే అంత బ్రిటిల్ నాజూకైన రిలేషన్ ఇది. ఎక్కడి నుంచో ఒక ఆమె, ఇంకెక్కడి నుంచో ఒక ఆమె వచ్చింది. ఎక్లమటైజేషనే చాలా కష్టం ఉషా. ఫస్ట్ ఆఫ్ ఆల్ భర్తతో కావాలి, అత్తతో కావాలి, మామతో కావాలి, ఆడపడుతుంది. ఈ రెండింటికి పెద్ద ఏమన్నా అలాగే వచ్చింది కదా, సో వాట్, ఆ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఉంటుంది. ఈవెన్ నన్ను ఎందుకు అనాలి, ఈవెన్ అలాగే వచ్చిందిగా.
ఈ ఈ ఒక డిస్కనెక్టింగ్లో కనెక్షన్ ఉన్న రిలేషన్ కాబట్టికే చాలా ఆస్కారము నోటికొచ్చినట్టు వాగడానికి, నోటికొచ్చినట్టు అనడానికి, పద్ధతి పాడు లేకుండా, పెద్దరికం లేకుండా, చిన్నరికం లేకుండా, అదుపు లేకుండా మాటలు వాగడానికి ఉంటుంది. సో కమ్యూనికేషన్ ఈజ్ ద కీ. మ్యాక్సిమం యూ హ్యావ్ టు ట్రై. తల్లి అట్లా కాదు, నేను ఇలా అని నువ్వు వర్డ్స్ ద్వారా ఎప్పుడైతే చెప్పదలుచుకున్నావో చాలా మిస్అండర్స్టాండింగ్స్ రెడ్యూస్ అవ్వడానికి ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. అట్లా కాకుండా ఇంకొకటి ఏంటంటే ఉషా, బౌండరీస్ ఉండాలి ఈ రిలేషన్లో. ఎట్లా అంటే ఏం చెప్పాలా, ఎంతవరకు ఇంటర్ఫియర్ అవ్వాలా, ఏమి ఆయన ఏందే ఎట్లుంటాడు అంటే లైక్ టూ మచ్ పర్సనల్ వెళ్ళొద్దు. బౌండరీస్ కనుక తీసుకుంటే దీంట్లో ఉన్నంత బ్యూటిఫుల్గా ఉండదు. నువ్వు మొత్తం ఉన్నదంతా నీ పర్సనల్ బెడ్రూమ్లో జరిగే దగ్గర నుంచి, నీ పిల్లలు నాన్న దగ్గర నుంచి, లేకపోతే మీ అమ్మ నాన్న దగ్గర నుంచి, లేకపోతే నిన్నేమన్నా అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేసిన దగ్గర నుంచి, లేకపోతే వాళ్ళ అమ్మ నాన్ననేమన్నా అన్న దగ్గర నుంచి, లేకపోతే వీళ్ళ అన్ననేమన్నా అన్న దగ్గర, ఇట్లా అన్ని సొల్లువాగుడు వాగేసుకున్నావంటే ఖచ్చితంగా ఎటు కాదన్నా భార్యాభర్తలే ఒకటి. ఏదైనా గొడవ వచ్చినప్పుడు ఉల్టా అవుతుందా అవ్వదా? సో ఏం మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎలా అనేది ఒక సెట్ ఆఫ్ బౌండరీస్ గీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత ప్రేమగా కొడుకును కానీ కూతురును కానీ ఎన్నించుకున్నా ఎప్పుడైతే నీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద కొడతారో, తల్లైనా తండ్రైనా కూతురైనా కొడుకైనా అత్తైనా మామైనా భర్త అయినా భార్య అయినా, ఎవరైతే ఆత్మాభిమానం కొట్టిన రోజు ఎవరిని భరించొద్దని మాత్రం యాజ్ ఏ విమెన్ కానీ కాదు, ఒక హ్యూమన్గా మాత్రం నేను ఎప్పుడైనా చెప్తాను. సో కాబట్టికే ఆ రిలేషన్ ఎంత నాజుగ్దని మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి జస్ట్ స్టే ఇన్ యువర్ లిమిట్స్. ప్రేమను మొత్తము పంచాలి, కానీ నీవేదైతే రహస్యాలు ఉంటాయో, సెల్ఫ్ పర్సనల్ థింగ్స్ ఉంటాయో, యూ షుడ్ నాట్ షేర్ అండ్ ఆస్క్. రెండు. అట్లా కాకుండా ఏంటంటే సపోర్ట్. ఇక్కడ సపోర్ట్ అనేది ఎంత పెద్ద పదం అంటే అక్కడ ఇద్దరు ఆడవాళ్ళలాగా అయిపోండి. లేడీకి లేడీ శత్రువు అనేది రాంగ్ అని ప్రూవ్ చేయాల్సిన రిలేషన్ ఇది. ఒక ఇంట్లోకి వచ్చినప్పుడు నీకు కష్టం వస్తే ఆ అమ్మాయికి కష్టం వస్తేనేమో ఇద్దరం ఒకే సైనికుల్లాగా నిలబడి ఒకరికొకరు, నీకు ఏం కష్టం వచ్చినా నేను నిలబడతాను. సరే మేడం అందరూ నిలబడతారా అని అంటే తీసుకుంటారా అంటే కొంతమంది దౌర్భాగ్యులు మూర్ఖులు కూడా ఉంటారు. ఎప్పుడైతే నువ్వు సపోర్ట్ ఇస్తా అని పోతే కూడా దాన్ని ఇంకో రకంగా, ఓకే నీకు పేరు కావాలా, లేకపోతే నువ్వు చెప్పుకోవడానికా, లేకపోతే చూపించుకోవడానికా, లేకపోతే డబ్బు ఇవ్వట్లేదు కానీ మాటలేనా, అన్ని చోట్ల డబ్బు పనికొస్తుందా ఉషా? నో. ఎమోషనల్ మోరల్ సపోర్ట్ ఇచ్చే వాళ్ళని నీ జీవితంలో ఉంచుకో. నువ్వు వీలైనంత వరకు వేరే వాళ్ళకు మోరల్ సపోర్ట్ ఈజ్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ అని బిలీవ్ చేసే వాటిల్లో నేను ఈరోజు వీడియోస్ చేయడానికి ఒకే ఒక కారణం ఏంటి అంటే, ప్రతి ఒక్కళ్ళకి వెళ్ళి మనం మోరల్ సపోర్ట్ ఇవ్వలేమేమో, మన గొంతు మన పదాలు వాళ్ళ జీవితంలో ఒక ఆధారంగా నిలబడతాయేమో అనే అదే ఉద్దేశాన్ని నన్ను ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టింది. సో కాబట్టి సపోర్ట్ ఇవ్వండి. ఇచ్చిన సపోర్ట్ని తీసుకోవడానికి ప్రయత్నించండి, కానీ దాన్ని మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు, నా రాత బాగలేదని చూపిస్తున్నారు, లేకపోతే నన్ను తక్కువ చేసి చూపిస్తున్నారు అనే ఒక మీరే సెల్ఫ్ కిల్లింగ్ చేసుకోకుండా ఒక ప్రేమ మీ దగ్గరకు వస్తున్నప్పుడు దాన్ని నిలబెట్టుకుంటే కూడా మంచిది. కానీ దాన్ని కాల రాస్తే నాకు ఇలా జరిగింది అంటే ఎవరి రాతకి ఎవరు బాధ్యులు? భగవంతుడిచ్చింది. ఎవరి జీవితంలో కూడా ఏం పొంచి ఉందో నీకు ఎలా తెలుసు? నువ్వు చెప్పుకుంటున్నావు, నేను చెప్పుకోవట్లేదేమో, అవునా కాదా? సో అది ఒకటి చాలా ఇంపార్టెంట్. అట్లా కాకుండా ఏంటంటే యాక్టివిటీస్ షేర్ చేసుకోవాలి. ఇక్కడ బాగా బంధం పెరుగుతుంది. ఏ రిలేషన్షిప్ బాండింగ్ బాగుండాలన్నా కంబైన్డ్ యాక్టివిటీస్ చేయాలని చెప్తారు. భార్య భర్త అంటే కూడా వాకింగ్ కలిసిపోండి, చిన్న క్లీనింగ్ చేస్తున్నప్పుడు ఇద్దరు కలిసి చక్కగా మ్యూజిక్ పెట్టుకొని చేయండి, కుకింగ్ అలా చెప్తూ ఉంటాను నేను. ఇప్పుడు కూడా దీంట్లో కూడా హాబీస్ షేర్ చేసుకోండి. ఇద్దరు కలిసి ఎక్కడికైనా ఏదైనా ఒకటి నేర్చుకోవడానికి కామన్ హాబీకి వెళ్ళండి. లేదు కుకింగ్ చేస్తున్నా అంటే ఈరోజు నువ్వు ఇది చెయ్యి ఏమన్నా వెరైటీది, రేపు నేను నా టాలెంట్ చూపిస్తాను. లైక్ బీ హ్యాపీ. మ్యాక్సిమం యూ ట్రై టు షేర్ ద యాక్టివిటీస్. లేకపోతే ఈరోజు నేను ఈ వీక్ నేను వెళ్ళి అసలు ఇవాళ రేపు ఎవ్వడు కలిసి ఉండలేడు, పాడలేదు. కానీ ఒకవేళ కలిసిన సందర్భం అయితే గనక షేర్ యాక్టివిటీస్, పనులు షేర్ చేసుకోండి. కలిసి ఉండనట్టయితే గనక నెల రోజులకు ఒకసారైనా నువ్వు మా ఇంటికి రా, నేను మీ ఇంటికి వస్తాను, కుకింగ్ ఇట్లా చేసుకుందాం, లేకపోతే కామన్గా అత్తగారింట్లో కలుస్తున్నాం, నేను ఈ వంట చేస్తాను తీసుకువస్తాను, నువ్వు ఈ వంట తీసుకురా. అత్త మామకి వాళ్ళకి అటు ఈకో సిస్టర్ అమ్మా నాన్నకి, ఈకో సిస్టర్ అమ్మా నాన్నకి, ఈ అత్త మామకి మీరు అందరూ కలిసి ఉంటే అదే ఒక ప్రతిరోజు పండగే అని చెప్తాను. సగం రోగాలు పోతాయి ఇక్కడ.
ఈ గొడవలన్నీ యూజ్లెస్గా క్రియేట్ చేసుకున్నవి తప్పించి ఏమి వచ్చేది ఉండదు. సో బేసికల్గా ఏంటంటే కాన్ఫ్లిక్ట్ బాగా వస్తుంది. డిఫరెన్స్ అసలు తోడబుట్టిన ఒక ఇంట్లో వాళ్ళకే ఉంటాయా లేదా ప్రాబ్లమ్స్, తోడబుట్టిన అక్క చెల్లెలకే భయంకరంగా గొడవలు అవుతాయి, అమ్మా నాన్నకు అందరికీ అవుతాయి. సో ఈ రిలేషన్లో ఇట్స్ ఆల్ పాసిబిలిటీస్ ఆర్ దేర్. డిఫరెన్స్ ఆన్ ఒపీనియన్స్, డిఫరెన్స్ ఆర్ డ్రెస్సింగ్, డిఫరెన్స్ ఆర్ పర్సనాలిటీ, ఫుడ్ వండటము, తినటము, పెట్టడము అన్నీ ఉంటుంది. ఒక ఆమె క్వైట్గా పిల్లల్ని సగబెట్టి ఒక ఆమె గట్టిగా అరుస్తుంది, నీ పిల్లల్ని కూడా అరుస్తుంది, ఎందుకంటే ఆమె ఎవరి పిల్లలన్నా అరుస్తుంది. ఇంకొక ఆమెకి మెల్లిగా చెప్పటం ఇష్టం, ప్రేమగా ఉండటం. అలా అని నువ్వు ఆ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఏదైనా ఉన్నాయో కామ్ వాయిస్లా కూర్చుని ఈరోజు కెన్ బి డిస్కస్ దిస్. నా కళ్ళెదురుగా మా కమ్యూనిటీలోనే ఒక కో-సిస్టర్స్ ఉంటారు, బట్ దే ఆర్ నార్త్ ఇండియన్స్. దే రియలీ సిట్ అండ్ టాక్, జస్ట్ కూర్చొని మాట్లాడుకుంటారు. ఎంత ఇప్పటికీ నాకు ఆశ్చర్యం వేసేది ఏంటంటే ఇప్పటికీ అత్త మామ, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడలు కలిసి ఉంటారు. ఉషా ఉండవా అంటే ఉంటాయి. అక్క చెల్లెలకు అవ్వట్లా, వదిలేసి వస్తున్నామా, తిట్టుకొని కర్స్ చేస్తున్నామా, చెయ్యట్లేదు కదా. ఇక్కడ కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తాయి కాబట్టి కూర్చుని డిస్కస్ చేసుకుంటే సాల్వ్ అవ్వని ప్రాబ్లమే ఉండదు. యాటిట్యూడ్స్కి పోయి, ఈగోకి పోయి నేను గొప్ప నువ్వు గొప్ప అనుకోవద్దు. ఇద్దరు ఒక ఇంటి నుంచి వచ్చారు కాబట్టి ముందు వచ్చిన వాళ్ళు గొప్ప, వెనకొచ్చిన వాళ్ళు తప్ప కానే కాదు. ఎవరు ఎప్పుడు వచ్చినా ఆ ఇంటికి ఎప్పుడు ఫ్రెష్ కాబట్టి ఇద్దరు రియల్ సిస్టర్స్ లాగా. నేను ముందు పుట్టాను కాబట్టి నేనే గొప్ప అనుకుంటుందా అక్క? అనుకోదు. చెల్లె చిన్నగా పుట్టాను కాబట్టి నేను గారాలు కాబట్టి ఇక్కడ కూడా గారాలు పోతాంటే కుదురుతుందా? కుదరదు. ఇట్స్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆర్ సేమ్. కాదు, నేర్చుకో, చూసి నేర్చుకో. ఇక్కడ ఈమెకి టైం ఇవ్వు, చిన్నగా వచ్చిన వాళ్ళకి టైం ఇవ్వాలా. అంటే అండర్స్టాండింగ్ కానీ నువ్వు కొంచెం వచ్చావు, ముందు సెట్ అయ్యి ఉంటావు, వాతావరణం అలవాటు పడి ఉంటుంది. కొత్తగా వచ్చిన వాళ్ళకి వాతావరణం అలవాటు ఉండదు. సో నువ్వు ఆ స్పేస్ క్రియేట్ చేసే, ఇలా ఉంటుంది, ఇక్కడ ఈ రూమ్ ఇలా ఉంటుంది. ఎట్లా చెప్తాం మనం, ముందు వచ్చిన వాళ్ళు అయితే ఈ ఊర్లో ఇవి దొరుకుతాయి, అలాగే నా అత్తమ్మ ఇట్లుంటుంది, నువ్వు కొంచెం సెట్గా, మా అమ్మాయి ఇట్లుంటాడు, నువ్వు ఇట్లా సెట్గా, మా ఆయన నా ఏం కాదు, మా ఆయన మీ ఆయన, లైక్ యూ గివ్ ఓవరాల్ వ్యూ. ఎంత బాగుంటుంది. నేనున్నాను అనే ఒక భరోసా, ఒక సీనియర్ లాగా బిహేవ్ చేయాలి, కానీ ర్యాగింగ్ చేసి వాళ్ళ లైఫ్ని హెల్ప్ చేయకూడదు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటి అని అంటే ఖచ్చితంగా గ్రేట్ఫుల్ ఉండాలి. ఏంటంటే నాకు ఈ రిలేషన్లో ఉన్న చిన్న చిన్న ఏదైనా బిచ్చింగ్ ఉంటే కనుక ఆ చిన్న చిన్న సరదాలు చిలిపిగా మాట్లాడుకోవడానికి ఒక మంచి సిస్టర్ ఉంది అనే ఉద్దేశంతో ఒక గ్రాటిట్యూడ్గా నువ్వు ఉండటం వల్ల నేను ఇంకా కంఫర్ట్గా ఫీల్ అవుతున్నాను అక్క అని ఆవిడ, నువ్వు వచ్చావు కాబట్టి నాకు సరదాగా ఉంది ఎవరితోనో కబుర్లు చెప్పుకోవడానికి అని ఈవిడ, ఇలా ఒక 3-4 కో-సిస్టర్స్ కనుక అందరూ కలిసి ఉంటే, నేను చెప్తున్నాను కదా ఎంత డబ్బున్నది ఒక ఎత్తు, నువ్వు ఏ పవర్లో ఉన్నది ఒక ఎత్తు, కానీ ఒకసారి ఇంట్లోకి వెళ్ళాము అంటే కనుక అందరూ ఒక కుటుంబంలాగా కూర్చుని ప్రశాంతంగా గొడవలు లేకుండా, గొడవలు ఉన్నా సర్దుకుపోతూ అర్థం చేసుకుంటూ దాన్ని గనక ముందుకు తీసుకెళ్తే అంతకంటే అందమైన జీవితం ఏమీ ఉండదని మాత్రం చెప్తాను నేను. యాక్చువల్లీ ఉషా మా నాన్న వాళ్ళు 5గురు. సో మా అమ్మ పెద్ద కోడలు. సో మా అమ్మ పెద్ద కోడలు అయితే ఇప్పటికీ ఆ ఊర్లో కూడా అంటారు, అంటే అసలు ఇవిడేమి జడ్జిమెంట్ ఏముండదు. అంటే నేను పెద్దదాన్ని కదా, నన్ను అడగాలి కదా, ఎబ్బే అసలు ఏమీ ఉండదు, అహమ్మే ఉండదు. బ్యూటిఫుల్ సోల్. నిజంగా చెప్తున్నా, మా అమ్మని నేను పొగడట్లేదు, మా పిన్నులు వాళ్ళందరూ కూడా ఎంత బాగా అంటే క్యూట్గా. ఆవిడేమో ఎక్స్పెక్ట్ చేయదు, వీళ్ళందరూ ప్రతిదీ అన్నీ ఆవిడని అడిగి చేస్తారు. అంటే ఎప్పుడైతే నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యవో ఆటోమేటిక్గా నీకు అందుతాయి. అర్థమవుతుందా? అండ్ వాళ్ళు ఏదైనా చిన్న చితకగా అడగకుండా ఏదైనా చేసుకున్నా షీ వోంట్ ఎక్స్పెక్ట్ నన్ను అడగాలి అట్లా అంత ఏం ఫీల్ అవ్వదు. ఎంత సింపుల్గా. మళ్ళీ వాళ్ళందరూ కలిసినప్పుడు మా చిన్నాన్నలందరూ మా వదిన అంటే ఎంత ఇష్టం అంటే మా వదిన అని అట్లా చెప్తుంటారు. సో కాబట్టికే జస్ట్ ఐ వాంటెడ్ టు షేర్. మీరు అన్నట్టు తోటి కోడలు కలిసి ఉంటే కుటుంబం ఎంత అందంగా ఉంటుంది. ఒక్క విషపు చుక్క చాలు పాలను విరక్కొట్టడానికి, ఒక్క వర్డ్ చాలు. సో కాబట్టి అది మాత్రం ఇంపార్టెంట్. థ్యాంక్ యూ రజిత గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.